ఇది చాలా ముఖ్యం. మనం మొదటి నుంచి ఎలా శిక్షణ ఇస్తామన్నది. ఇది కొంత వయసు వచ్చే వరకు చెయ్యాలి. ఆ తర్వాత పనులు ప్రతినిత్యం చేసేలా చూడాలి. పెందరాళే లేవడం, ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి సంగీతం వినాలి. ఇటువంటి లయను వాళ్ల హృదయంలో ప్రవేశపెట్టాలి చిన్న వయసులోనే. టీనేజీకి వచ్చినప్పుడు పెత్తనం పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు లోపల్నుంచి మేలుకుని ఉంటారు వాళ్ళు. మెల్లమెల్లగా మానసికంగానూ ఉద్వేగపరంగానూ మారుతూ ఉంటారు. తల్లిదండ్రులపై ఆధారపడటం మానేసి తమపైనే ఆధారపడటం మొదలుపెడతారు. వెతుకుతూ ఉంటారు. విషయాలను కనుగొనే పనిలో ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. మన పని వాళ్లను సరైన దిశలో మార్గదర్శనం చేయటం. ఉపన్యాసాలివ్వకండి. సరే, నేను దీన్ని ప్రయత్నించాలనుకుంటున్నాను అంటారు. సరే, కాని చూద్దాం ఏం జరుగుతుందో. మరీ అంత నెగటివ్గా ఉండకండి. ఎప్పుడూ ప్రశ్నించకండి, ఏం చేశావు, ఎక్కడ తిరుగుతున్నావు అంత బిజీగా. పిల్లవాడిని ముడుచుకుపోయేలా చేస్తున్నారు. అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు. నాకు తెలిసి ఉంటే నేను నిన్ను పికప్ చేసుకునేవాణ్ణి కదా, కొడుకునో కూతుర్నో. వాళ్లతో సంభాషణ ముఖ్యం. వాళ్లతో మాట్లాడుతూ ఉండటం చాలా ముఖ్యం. జోకులేయటం ఇంకా ముఖ్యం. పిల్లలతో పంచుకునే జోకులు మానేయకూడదు. కథలు చెప్పడం మానేయకూడదు. మీరు ఏదైనా నిగూఢమైన సందేశం ఎక్కడ చదివినా కూడా వాళ్లతో ఆనందంగా పంచుకోండి. దీన్ని విని ఎంత బాగుందో అనండి. వాళ్ళేదైనా తప్పు చేస్తే ప్రపంచం ఏమీ ఆగిపోవడం లేదక్కడ. పిల్లలేమీ మూర్ఖులు కారు. వాళ్లకు తెలుసు వాళ్ళు తప్పు చేశారని. దాన్ని ఇంకా చెత్త చేసేస్తాం. వాళ్లకు గుర్తు చేస్తూ, చూడేం చేశావు, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని. అప్పుడు వాళ్ళు తిరగబడతారు. వాళ్లకు ముందే తెలుసు వాళ్ళు తప్పు చేశారని. ఇప్పుడు మీరు దాని మీద ఉప్పు చల్లుతున్నారు. చాలా సానుభూతితో ఉండాలి. చాలా పరోక్ష వైఖరిలో కూడా ఉండాలి. మీకేమీ అసలు తెలియనట్లే ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో పొగరు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు చూపించుకోవాలనుకోరు. వాళ్ళు ఎంతో ఆరాధించే తల్లిదండ్రులకు ముఖ్యంగా నా తల్లిదండ్రులను బాధపెట్టాలని లేదు, అది కూడా ఉంటుంది. పిల్లవాడు లెక్క చేయకుండా ఉన్నా కూడా. అయినా సరే లోపల ఈ భావన ఎప్పుడూ ఉంటుంది. అందుకే వాళ్ళు అబద్ధం ఆడతారు, అందుకే దాస్తారు. లేకపోతే అంత గర్వించదగ్గ పనైతే మీ ముందే చేసుండేవారు కదా. మనస్సాక్షి ఇంకా పని చేస్తోంది, ఇంకా సజీవంగానే ఉంది. ఇదేమీ కొత్త కాదు. నేను చెప్పినట్లుగా ధృతరాష్ట్రుడు తన కొడుకును ఎప్పుడూ ఆపలేకపోయాడు. అలాంటి ధృతరాష్ట్రులు ఈ రోజులో చాలామందున్నారు. తండ్రి యొక్క దురాశ. వాళ్ల ఆలోచనల్ని బట్టి, వాళ్ల కోరికలను బట్టి పిల్లలని పెంచుతారు. కాబట్టి మన ఆలోచనలేమిటి, మన కోరికలేమిటి, నా కొడుకులో ఏమి సృష్టించాలనుకుంటున్నాను, నా పిల్లవాడి విధిని ఏ విధంగా రూపకల్పన చెయ్యాలనుకుంటున్నాను. నేనింతకుముందు చెప్పినట్లుగా ప్రతి వయస్సులోనూ మనం మన పిల్లలతో వ్యవహరించే తీరు మారాలి. ఒకసారి పిల్లవాడు పెద్దయ్యి అతనికి పెళ్ళైపోయిన తరువాత తనకంటూ సొంతంగా ఒక జీవితం ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళొచ్చినప్పుడు ఎంత చక్కగా ఉండగలిగితే అంత చక్కగా ఉండండి. మీరేది ఇవ్వగలిగితే అది ఇవ్వండి. కాని జోక్యం చేసుకోవడానికి లేదు. నస పెట్టకూడదు. నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అంటూ. అదంతా అయిపోయింది. మీరు మూర్ఖులు అనే అవకాశం వాళ్ళకివ్వకండి. మనం పిల్లల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. సాంకేతిక జ్ఞానంలో మనం నేర్చుకోవడం మానేస్తూ ఉంటాం. అందుకే పిల్లలు అనగలుగుతారు, ఓ నీకిది కూడా తెలియదు కదా అని. ఇది మన తప్పు. కనీసం కొన్ని విషయాల గురించైనా కొంతైనా జ్ఞానం ఉండాలి. చుట్టూ జరుగుతున్న విషయాలతో సంబంధం లేకుండా ఉండటానికి లేదు. మరింత మెరుగైన విధంగా పోకడలు మారడం అనేది అస్తమానం చెడు కానక్కర్లేదు. అవి ఉదాత్తంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చాలా స్వేచ్ఛతో కూడిన సమాజమైపోయిందంటాను.
కాని దీనికి మనం మూల్యం చెల్లించుకుంటున్నాం. యుద్ధం జరుగుతోంది అంటే ఎంతో ఉడకడం జరుగుతోంది, మిశ్రణ జరుగుతోంది. ఎప్పుడూ జరగనంతగా మానవజాతి చరిత్రలో ఇటువంటి కాలం ఉందని నేను అనుకోను. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది చాలా ప్రత్యేకమైంది. విపరీతమైన ప్రత్యేకత ఉంది. విపరీతమైన తీక్ష్ణమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మంచి స్థాయిలోనూ తీక్ష్ణమైన మార్పులున్నాయి, చెడు స్థాయిలో కూడా తీక్ష్ణమైన మార్పులున్నాయి. మనం మన పిల్లల్ని ఆ దిశలో వెళ్లేలా సహాయపడాలి. ఒక్కోసారి వాళ్ళు పొరపాట్లు చేస్తారు, మీరు చూస్తున్నారు. కాని మరీ దూరం వెళ్లకుండా చూడండి. జాగ్రత్తగా వాళ్లకు చూపిస్తూనే ఉండండి, ఇది జరగొచ్చు అని చెప్పండి. కాని మరీ నెగటివ్గా కాదు. వాళ్ళు గుర్తించినప్పుడు మా అమ్మ నాన్న చెప్పింది నేను వినలేదు, అటువంటివి కొన్నిసార్లు జరిగినప్పుడు అప్పుడు వాళ్లకు మరింత విశ్వాసం కలుగుతుంది. నిజమే, వాళ్లకు నాకంటే ఎక్కువ అనుభవం ఉంది, వినిపించుకోవాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు. ఇదెప్పుడు జరుగుతుందంటే కొన్ని పనులు చేయడానికి మనం వాళ్లకు స్వేచ్ఛనిచ్చినప్పుడు. వాళ్లను తప్పులు చేయనివ్వండి. నేను హెచ్చరించినా వాళ్ళు చేశారన్న విషయాన్ని వాళ్లను గ్రహించనివ్వండి. అలా మెల్లగా మరింత నమ్మకం కలుగుతుంది. వాళ్ళు తప్పులు చెయ్యరు. అయితే ఇది ఎప్పుడూ విశ్వజనీనం అని కాదు. మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి జీవిత పరిస్థితుల్లో. కాని చాలా మేరకు గౌరవం పెరుగుతుంది మనం జోక్యం చేసుకున్నప్పుడు. మనం చాలా పరోక్షంగా ఉండాలి. మన పాత్రను మనం ఎలా పోషించాలంటే మనం వాళ్లను ఏ విధంగానూ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా వాళ్ళకనిపించకూడదు. కాని ఈ కళ చాలా కష్టం, చాలా చాలా కష్టం. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ హృదయాన్ని మార్గదర్శనంగా తీసుకోండి. మీరు ధ్యానం చేస్తే మీకు మార్గదర్శనం లభిస్తుంది. నేను చేయవలసింది ఇది, నేను ఇది చెయ్యాలి లేక ఇది చేయకూడదు అని. మాస్టర్, ఒకరి విషయంలో తల్లిదండ్రులు చాలా కలవరపడ్డారు. వాళ్ళ 17 ఏళ్ల అబ్బాయి లేదా 18 ఏళ్ల అబ్బాయి పొగ తాగడం మొదలుపెట్టాడని తెలియగానే, అంతేకాక వాళ్ళ స్నేహితులతో బీరు కూడా తాగుతున్నాడని తెలిసింది. తల్లిదండ్రులు వాళ్ల కొడుకుపై ఎంత కోపంగా ఉన్నారంటే వాడితో మాట్లాడడం మానేశారు. కొడుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులపై ఎంత కోపంగా ఉన్నాడంటే తను కూడా వాళ్లతో మాట్లాడడం మానేశాడు. ఒక గదిలో తలుపేసి కూర్చుంటాడు. మాస్టర్ సలహా ఏంటి? తల్లిదండ్రులకు పిల్లలకి కూడా అటువంటి కఠిన సందర్భాలు మన ముందున్నప్పుడు ఏం చేయాలి? కొంతైనా స్వేచ్ఛనివ్వాలి. మీరు పొగ త్రాగితే జీవితం అయిపోయినట్లు కాదు. తాగడం అంటే కూడా జీవితం అయిపోయినట్లు కాదు. ఇవన్నీ చేయడానికి వాళ్లకు స్వేచ్ఛనిస్తున్నామని కాదు, మనకి నచ్చదు. కాని అప్పుడప్పుడు పిల్లల్ని తమంత తాముగా చేసిన పొరపాట్లను అర్థం చేసుకునే వీలును కల్పించాలి. అతను పొగ తాగడం మీరు చూశారనుకోండి, ఏవైనా హాస్యంతో కూడిన కథలు కాని సినిమాలను కాని వెతకండి. అటువంటి చెడ్డ అలవాట్ల వల్ల కలిగే దుష్పరిణామాలేమిటో చెప్పేవి. అటువంటి వాటిని వాళ్లతో పంచుకోండి. అలాంటి సమాచారం బోలెడుంది. అలాగే సేఫ్ సెక్స్ మీద కూడా బోలెడు సమాచారం ఉంది. వాళ్ళ అందుబాటులోకి తీసుకురండి. తాగడం గురించి జ్ఞానం అనేది అద్భుతమైంది. మనం కూర్చుని ఇతరులతో ఇవన్నీ చేయడంలో గాని చేయకపోవడంలో గాని ఉండే అపరాధభావం పోగొట్టాలి. ముఖ్యంగా ఈ పీర్ ప్రెషర్ దేనైతే అంటారో అది చంపేస్తుంది. వాళ్లకు మనం నమ్మకం కలిగించాలి. నువ్వు చాలా గొప్పవాడివని, నీక సమర్థత ఉందని. కొన్ని విషయాల్ని కాదనే శక్తి నీకుంది. నీ వివేకాన్ని ఉపయోగించు. నీ స్నేహితులకు కూడా చెప్పు. వాళ్ళు మూర్ఖులు కావచ్చు, కాని నీకు వివేకం ఉంది కదా. చేయాలంటే చేయి, కాని దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడు, నీ శరీరం మీద, నీ మనసు మీద. అయినా కొనసాగించాలనుకుంటే కానీ నీ ఇష్టం. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. నేనే ఒక కార్టన్ బాక్స్ సిగరెట్లు కొనిపెడతాను, సిగరెట్లు. కాని నువ్వే చూసుకో, నీ చదువులో గాని నీ శరీర ఆరోగ్య విషయంలో గాని ఎలా పనిచేస్తుందో చూడు. వాళ్లకు జరగబోయే దుష్పరిణామాలను చూపించండి. ఇవన్నీ చేస్తే గుర్తుంచుకోండి, పూర్వం
నాకొక న్యూస్ లెటర్ వస్తూ ఉండేది, ప్రింట్ చేసిన కాపీ. పిల్లల్ని ఎలా పెంచడం. పూర్వం 80లో నాకు 2 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు కలిగినప్పుడు మొట్టమొదటి సలహా ఏమిటంటే, నేరుగా ఎప్పుడూ ఇది చెయ్యి అని చెప్పకండి. ఇది చాలా అద్భుతమైన సలహా, అద్భుతమైన సూచన. సహజ మార్గం కూడా బాబూజీ మహారాజ్ కూడా అంటూ ఉండేవారు, ఎప్పుడూ అభ్యాసికి నేరుగా ఇది చెయ్యి అని చెప్పొద్దన్నారు. ఆయన ఎలా చెప్పేవారంటే, అరే భాయ్, సంజయ్ భాయ్, ఇలా అయితే బావుండేది అనేవారు. ఇది వింటున్న అవతలి వ్యక్తి ఎవరిని ఉద్దేశించైతే ఇదన్నారో అతనే అందుకుంటాడు. చిన్నపిల్లవాడితో నువ్విప్పుడు పడుకోవాలి అని బలవంతం చేయకండి. వద్దు, ఒక నియమం పెట్టుకుందాం అనాలి. ఇప్పుడు 9 అయింది, ముళ్ళు ఇక్కడికొచ్చేసరికి నువ్వు పడుకోవాలి, ఎందుకంటే గడియారం చెబుతోంది కాబట్టి అనాలి. పిల్లవాడు అర్థం చేసుకుంటాడు చూడండి. ఆ తర్వాత వాదిస్తారు, అది వేరే విషయం. ఇదంతా శిక్షణకు సంబంధించిన విషయం. చిన్న వయసు నుంచే తిరగబడ్డం అనే కళను నేర్పించడం లేదు. గడియారాన్ని తిట్టనివ్వండి. మాస్టర్, ఇక తల్లిదండ్రులతో పెద్ద పిల్లల సంబంధం విషయానికొద్దాం. వాళ్ళని పిల్లలు అనను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్లైపోయారు. కూతురు బహుశా పెళ్ళైపోయి బయటికి వెళ్ళిపోయిండొచ్చు. కొడుకు పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది. కోడలు ఇంట్లోకి వస్తుంది. మాస్టర్, కోడలు అత్తగార్ల సంబంధం ఇప్పుడే బాగా దగ్గరగా ఉండొచ్చు, అద్భుతంగానూ అతి చక్కగానూ ఉండొచ్చు. లేకపోతే దీనికి విరుద్ధంగా ఈ సంబంధం ఒత్తిడితోనూ అపార్థాలతోనూ మనసులు బాధపెట్టుకోవడంతో ఉండొచ్చు. ఇది సంబంధం తెగిపోయే వరకు దారితీయచ్చు. కేవలం అత్తాకోడల మధ్య కాకుండా తల్లి కొడుకుల మధ్య కూడా చాలాసార్లు మనం చూస్తాం, కొడుకు బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు, తనకంటూ చోటు కావాలంటాడు. ఎందుకంటే తనకొక భార్య, తనకంటూ పిల్లలు ఉన్నారు కనుక. మరి తల్లిదండ్రులు కొడుకు విడిపోవడం అనేది చూస్తారు. ఉద్వేగపరంగానూ భౌతికపరంగానూ కూడా ఈ దూరం తల్లిదండ్రుల్లో ఎంతో బాధను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలంటారు మాస్టర్? చెప్పాలంటే మళ్లీ దీనికి మూల కారణం స్వార్థమే. మాకు సరైన సమయం దొరకడం లేదంటారు. తల్లిదండ్రులేమీ ఆపడం లేదు కదా సరైన సమయం కావాలి అన్నప్పుడు. కాని మీ కొడుకు కోడలు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడిగిన రోజున, లేక వాళ్ళు బయటికి వెళ్ళి భోజనం చెయ్యాలి అని అనుకుంటారు, వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. వాళ్ళని మళ్ళీ ఆ తర్వాత ఏమీ అనలేని పరిస్థితి వచ్చే విధంగా మరి తోసేయకండి. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పోగొట్టుకున్నట్లే. వాళ్ళు విడిగా ఉండటమే మంచిదిలేండి అని అనుకున్నా కూడా అయినా సరే బాధ ఇప్పుడు ఉండనే ఉంటుంది. ఎవరు నిజానికి కారణం? వాళ్ళు కాదు, మనమే, తల్లిదండ్రులు. వాళ్లకు సరైన స్వేచ్ఛను ఇచ్చి ఉంటే సమతుల్యమైన విధంగా అప్పుడు వాళ్ళు ఉండిపోవాలని అనుకుని ఉండేవారు. వాళ్ళని విమర్శించకుండా ఎంతగానో ప్రేమించినప్పుడు వాళ్ళు ఉండటానికే ఇష్టపడతారు, మీరు లేకపోతే ఫీలవుతారు కూడా. బాబూజీ మహారాజు చెప్పింది ఏమిటంటే, సమస్యలు ఎందుకొస్తాయంటే కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యురాలు ఈ కొత్త కుటుంబాన్ని వేరేగా భావిస్తుంది, ఇది నాది కాదనుకుంటుంది. అలాగే అత్తగారు అయ్యో కొడుకు ఇక నా కొడుకు కాదనుకుంటుంది, లేక ఇక నా కొడుకుగా ఉండలేకపోవచ్చనుకుంటుంది. కాని తల్లి కొడుకుల సంబంధంలో ఏదీ మారదు. మార్పు తెచ్చేది నిజానికి నా వైఖరే. కొడుకు అలాగే ఉన్నాడు. తల్లిలో ఉండే భయం, ఓ వీడికి పెళ్ళైపోయింది, ఇక ఆ అమ్మాయే చూసుకుంటుంది, నా మాటికి వినడు, ఇలాగా ఈ విధంగా భయపడినవసరం లేదు నిజానికి. ఒక్కసారి కోడల్ని మన అమ్మాయిగా భావించినప్పుడు సమస్య తీరిపోయినట్లే. మీ తరఫు నుంచి మీరు స్పష్టంగా ఉన్నారు. ఆమె వైపు నుంచి ఏమైనా సమస్య ఉంటే అది ఆమె సమస్య అవుతుంది. అది ఆమె అర్థం చేసుకుంటుంది. రెండు వైపుల నుంచి గనుక బిగుసుకుని ఉంటే మాత్రం ఒకరోజు విడిపోతుంది.
హిందీలో అప్నాపన్ అంటారు. చాలా అందమైన పదం ఈ అప్నాపన్. ఆత్మీయత లేకపోతే మనం నష్టపోతాం. ఆయన ఇలా కూడా చాలా అందంగా చెప్పారు బాబూజీ మహారాజ్. దేశానికి సంబంధించిన బీజాలు లేక గైరియత్ పరాయి వాళ్లన్న బీజాలు. ఇది ఉర్దూ పదం. గైరియత్ బీజాలంటే ఒకరి నుంచి ఒకరు విడిపోవటం. ఆత్మీయత లేదన్నమాట. నాది అన్న భావం లేదు, ఎప్పుడూ ఇతరులన్న భావమే. ఈ బీజాలను ఆడవాళ్ల మనసుల్లో చాలా ముందుగానే నాటడం జరుగుతుంది. సాధారణంగా అమ్మాయిలు ఎంతో అమాయకంగా ఎదుగుతున్నప్పుడు ఒక్కోసారి అల్లరి చేయవచ్చు. అప్పుడప్పుడు తల్లి కూడా తెలియకుండా అనేస్తూ ఉంటుంది, ఇక్కడైతే సుఖంగా ఉంటున్నావు కాని అత్తగారింటికి వెళ్ళినప్పుడు చూడు ఎలా ఉంటుందో అని. చిన్నగా సరదాగా అన్నది అమాయకంగా చేసిన వ్యాఖ్య, కాని ఆ చిన్న అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఓ అంటే నేను వెళ్ళబోయే అత్తవారిల్లు సుఖంగా ఉండదన్నమాట. కాబట్టి ఈ విడగొట్టే బీజాలు వాటిని ఎప్పుడో చిన్నప్పుడే నాటడం జరిగిపోతుంది. అదే పరోక్షంగా తన భర్తను ద్వేషించేలా చేస్తుంది. అలాగే భర్త కూడా అంతే పరోక్షంగా ఫీలవుతూ ఉంటాడు. కాబట్టి చిన్నప్పటినుంచే హెచ్చరించబడిన స్త్రీ నిన్ను అతనే దారిలో పెడతాళ్లే, అది అత్తవారిల్లు, జాగ్రత్తగా ఉండు. కాబట్టి అమ్మాయి వీటన్నిటికీ తయారై ఉంటుంది పాపం, నిజానికి అవసరం లేకపోయినా కూడా. ఏమీ తప్పులేదు, కాని తప్పు జరగవచ్చు. ఏ తప్పు అక్కడ జరగకపోవచ్చు కూడా. అయినప్పటికీ నీ మనోవైఖరి అన్నింటినీ మార్చేస్తుంది. చిన్నతనం నుంచి మనసు పాడు చేసేశారు గనక, అటువంటి ఆలోచనలతో మీ మనసు కలుషితం చేసేశారు. అక్కడికి వెళ్ళిన క్షణంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వాళ్లను సొంతం చేసేసుకోండి. అత్తగారు, మామగారు, ఇతర కుటుంబ సభ్యులు అందర్నీ మీ సొంతం చేసుకుంటారు. అలాగే అవతల వైపు నుంచి కూడా ఒక కొత్త కుటుంబ సభ్యురాల్ని వాళ్లు కూడా ఎంతో ప్రేమతో స్వాగతిస్తారు. అప్పుడిక సమస్యలుండవు. కాని ఇవి ఆదర్శకరమైన పరిస్థితులు. మనం ఆదర్శకరమైన ప్రపంచంలో ఉండటం లేదు. ఏం చెయ్యాలి మరి మనం? అంగీకరించండి. పరిస్థితిని ఉన్నదున్నట్లుగా స్వీకరించండి, వ్యతిరేకించొద్దు. నాకు ఒకరు తెలుసు, నా మొట్టమొదటి సిట్టింగ్ ఇచ్చిన ప్రిసెప్టర్ ద్రౌపది బెహన్. ఆమె వివాహం తర్వాత తన అత్తగారింటికొచ్చింది. పెళ్లికి పూర్వమే బాబూజీ మహారాజ్ వద్ద సిట్టింగులు తీసుకోవడం జరిగింది. ఆమె భర్త, ఆమె అత్తమామలు ఆమెను ధ్యానం చేయనిచ్చేవారు కాదు. ఇక్కడ ధ్యానం చేయడానికి వీల్లేదు, మీరు ధ్యానం చెయ్యొద్దు. కాని ఆమె చేసింది, కాని అందరికీ తెలిసేలా ఇప్పుడు బయట చేయలేదు. ఆమె భర్త కంటే ముందు నిద్రలేచేది. ఇంకా నిద్రపోతున్నట్లుగా నటిస్తూ పడుకునే ధ్యానం చేసేవారావిడ దుప్పటి కింద. సాయంకాలం చేసే నిర్మలీకరణను మరుగుదొడ్డిలోకి వెళ్లి పూర్తి చేసుకునేది. టాయిలెట్లో కొంచెం నీళ్లు పోసి శుభ్రం చేసినట్టుగా నటించేది, కాని నిజానికి ఆమె తన నిర్మలీకరణ చేసుకుంది. ఎవరైతే పరిస్థితులను స్వీకరించాలనుకున్నప్పుడు ఏవో మార్గాలు కనిపిస్తాయి. వాళ్లు తప్పు, నువ్వు రైటు అని రుజువు చెయ్యాలనుకుంటే అది కాదు మార్గం. పరిస్థితిని యథాతథంగా స్వీకరించి ఏవైనా పరిష్కారం ఉంటుందేమో చూడండి, అప్పుడు బావుంటుంది. ఆ తర్వాత జీవితంలో చెప్పుకోగలుగుతారు కూడా, అప్పుడలా ఉండేది పరిస్థితి అని ఇప్పుడు నవ్వుకోవచ్చు. నేను దానిపై పట్టు సాధించాను. అలా కాకుండా పరిస్థితిని వ్యతిరేకించినట్లయితే మీరు చేసిన పనులకు గర్వపడటం కూడా ఉండదు. ఆ సమయంలో మీరు చేసింది సరైందే అని మీరనుకున్నా కూడా, కాని మిగిలిన జీవితం అంతా కూడా అపరాధభావంతో ఉంటారు. అంటే మాస్టర్, నేనే రైటు, నువ్వు తప్పు అనే ధోరణి విడిచిపెట్టేస్తే చాలా, ఆ తర్వాత అన్ని సాఫీగా ఉంటాయా? మనం చాలా పెద్ద హృదయం కలిగి ఉందాం. కలిసి మనం ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమిద్దాం. అత్తగారు చాలా బిగుసుకుని ఉండవచ్చు, వేడి స్వభావం,
గలదై ఉండవచ్చు. పర్వాలేదు, ఉండనివ్వండి. తాడు కొంచెం ఎక్కువగా వదలండి. చివరికి మెత్తని హృదయం గలవారే గెలుస్తారు. గట్టిగా ఉన్న పొడగాటి చెట్లు పడిపోతాయి. మీరు చూశారు. తుఫాను వచ్చినప్పుడు బలహీనమైనవి వంగుతాయి అంతే. వినయంగా, సున్నిత హృదయంతో వాళ్ళు ఎలా వంగాలో తెలుసుకుంటారు, నేర్చుకోగలుగుతారు కూడా. మీరు గెలుస్తారు కూడా. సంసిద్ధత ఉంటే, ఆసక్తి ఉన్నట్లయితే, నేను స్థిరత్వం తీసుకురావాలి అని అనుకుంటే ఏ కుటుంబానైనా నాశనం చేయటం చాలా తేలిక. స్థిరత్వం తీసుకురావడానికి కొంచెం సరుకు కావాలి. ఎటువంటి సరుకు కావాలి? డబ్బు కాదు, ప్రేమ అవసరం. ఇక్కడ నేను మరో దృష్టికోణం మీ ముందు ఉంచుతాను. ఇద్దరు వ్యక్తులకు వివాహం అయిన తర్వాత కలిసి ఉంటున్నప్పుడు ఇది వాస్తవం. ఏమిటంటే, ఎవరూ పరిపూర్ణులు కారు, ఇద్దరు అపరిపూర్ణులే. ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా కల్లోలం ఉంటుంది. ఇద్దరూ ఒకరి దోషాలు మరొకరు తెలుసుకునే వరకు, వాటిని అంగీకరించడం నేర్చుకునే వరకు పర్వాలేదు, ఈ వ్యక్తిని మాత్రం వదిలేయొచ్చు. అటువంటి విశాల హృదయం అవసరం. నాకు సమస్యలున్నాయి, అతనికి సమస్యలున్నాయి. ఇద్దరూ అపరిపూర్ణులే. మనం ఉన్నది కూడా అపరిపూర్ణమైన ప్రపంచమే. ఇది తప్పక జరుగుతుంది. మనం ఉన్నదున్నట్లుగా చూడాలి. నేను అస్తమాను ఇతన్ని చూసి నువ్వు అది, నువ్వు ఇది అంటూ అరుస్తూ ఉండలేను కదా. మీ ఇద్దరికీ పెళ్ళయింది. నువ్వు పెర్ఫెక్ట్ కాదు, నువ్వు పెర్ఫెక్ట్ కాదు. అలా జీవించండి, ఉన్నది అంగీకరించండి. ఎక్కడ సాధ్యపడితే అక్కడ ఇద్దరూ కలిసి ఎదగడానికి ప్రయత్నించండి. ఒకరి తప్పుల నుంచి మరొకరు నేర్చుకోండి. ప్రతీకారం ద్వారా మాత్రం కాదు, అప్రస్తుతంగా మాట్లాడటం ద్వారా కాదు. ఇది చాలా తేలిక. సంబంధాలు కూడా ఒక వ్యవస్థగా భావించడం జరుగుతుంది, థర్మోడైనమిక్ సిస్టమ్ లాగా. ఈ ఎంట్రోపీ సిద్ధాంతాన్ని అన్వయించండి, దిగజారే సిద్ధాంతాన్ని. ఈ సిస్టమ్ విఫలమయ్యే వేగాన్ని బట్టి కొంతకాలం తర్వాత ఫెయిల్ అవుతుంది, అందులో ఏదైనా వస్తువును ఉంచితే తప్ప, వ్యవస్థను స్థిరపరచటానికి. ఈ ఎంట్రోపీ సిద్ధాంతాన్ని చాలా తేలికగా అర్థం చేసుకోవడం కోసం నువ్వు నాకొక పెన్ గిఫ్ట్గా ఇచ్చావు. నేనొక 5 ఏళ్ల పిల్లవాడిని, నా వయసు 5 సంవత్సరాలు. నువ్వొక పుస్తకం ఇస్తావు, ఆ తర్వాత నువ్వు ఒక పెన్ ఇస్తావు, కొన్ని కార్టూన్ బుక్స్ ఇస్తావు, కొన్ని క్యాసెట్లున్నాయి అక్కడ, కొత్త బట్టలు తీసుకొస్తారు. నా టేబుల్ అంతా ఖాళీ లేకుండా అయిపోయింది. మా అమ్మ వచ్చి టేబుల్ శుభ్రం చేయాలనుకుంటుంది. ఆమె అరగంట సమయం తీసుకుంటుంది. పుస్తకాలు తీసి షెల్ఫ్లో పెడుతుంది, బట్టలు తీసి అల్మారాల్లో పెడుతుంది. శ్రమ అవసరం. ఎన్ని వస్తువులుంటే అంత శ్రమ అవసరం. ఎన్ని సమస్యలుంటే అంత శ్రమ అవసరమవుతుంది. సరే, ఒక సంబంధంలో ఎప్పుడూ తనంతాను కాపాడుకునే ప్రయత్నంలో ఉండవలసి వస్తే అది సంబంధమే కాదు, మరింత ఇన్పుట్ కావాల్సి వస్తుంది. ఒక సంబంధంలో అస్తమానం మీ భర్త అనుకుందాం, ఆయన ఎందుకు ఆలస్యంగా వచ్చావు ఇవ్వాళ అని అడుగుతాడు. ఎందుకంత పెందరలా వెళ్ళావు ఇవ్వాళ, నిన్న లేటుగా వెళ్ళావు, ఇవ్వాళ అంత త్వరగా ఎందుకు పెడుతున్నావు? లేటైందన్న ఆవేదనతో అడిగి ఉండవచ్చు. కాని సందేహంగా ప్రశ్న వేస్తే ఇది వేరే విషయం. ఇక్కడ యాటిట్యూడ్ సమస్య. ఇక్కడ చూశారా? ప్రశ్న అడిగే విధానం. నిజంగా ప్రేమగా అడుగుతున్నావా లేక సందేహంతోనూ అనుమానంతోనూ అడుగుతున్నావా? మరి భార్య ఈ వివరణలు ఇచ్చుకోవాలా? నిజమైన సంబంధంలో ఎటువంటి వివరణలు అవసరమని నేననుకోను. అలాగే పిల్లలతో కూడా నమ్మకం ఉంచుకోండి. ప్రేమ తగ్గిపోతున్నప్పుడు అప్పుడు వివరణలు అవసరం. ఏ సిస్టంలోనైనా శక్తి అనే ఇన్పుట్ అవసరమవుతుంది. ఒక సంబంధంలో ప్రేమ అనేది నిరంతరంగా అవసరమవుతుంది.
అలా అని ప్రతి వారం ఈ సంబంధాన్ని ప్రేమతో నింపుతాను అని అనడం కాదు, అలా కాదు. 24 గంటలు నిరంతరాయంగా ఉండాలి. ఎందుకంటే అది నీ స్వభావం అయిపోతుంది. నీ కుటుంబ సభ్యులను సందేహం లేకుండా ప్రేమించడం అనేది అది మీ స్వభావం అయిపోతుంది. మీరు ఒకరికొకరు అయిపోతారు, ఒకరితో ఒకరుగా మారిపోతారు. నాది అన్న భావం ఉంటుంది. నాది అన్న భావం ఉన్నప్పుడు ఇక వివరణలు అవసరం లేదు. మీరు ఏమైనా వివరణలిచ్చుకుంటారా? ఎందుకు తప్పు చేశారో? లేదు. మీకు మీరు ఎంతో స్వేచ్ఛనిచ్చుకుంటారు. నిన్న నేను ఢిల్లీ వెళ్లాలనుకున్నాను, ఇవాళ నేను ఆగ్రా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాని రేపు ఎప్పుడో గ్వాలియర్ వెడతానెలాగైనా. నీ మనసు అస్తమానం మారుతున్నందుకు నిన్ను నువ్వు తిట్టుకోవడం లేదే. కాని భార్య కనుక ఇలా అంటే, నిన్న నేను బాంబే వెడదామనుకున్నాను, ఇవాళ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాని ఎవరికి తెలుసు నేను రేపు ప్యారిస్కి వెడతానేమో. మీకు మీరు ఇచ్చుకుంటున్న స్వేచ్ఛ ఆమెకివ్వడం లేదు. కాబట్టి నాది అన్న భావన సంబంధంలో లేనట్లుగా అనిపిస్తోంది. అది గనక ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఈదేయవచ్చు, ఏ సమస్య లేకుండా, మరో ప్రశ్న లేకుండా.